నమస్కారం. తెలుగు డైలీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లకు, అంటే వయోవృద్ధులకు ప్రభుత్వం ఒక తియ్యటి కబురు చెప్పింది. రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అసలు ఆ మార్పులేంటి? ఈ కార్డు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే, ఇకపై సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు ₹1 కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అవును, మీరు విన్నది నిజమే. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్డు కోసం ₹40 ఫీజు వసూలు చేసేవారు. కానీ ఇకపై ఈ సర్వీసును పూర్తిగా ఉచితంగా ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం సచివాలయాల్లోనే కాదు, మీసేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు. అవగాహన ఉన్నవారు నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అర్హతల విషయానికి వస్తే, 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలు ఈ సీనియర్ సిటిజన్ కార్డుకు అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే, వయసు ధృవీకరణ పత్రం లేదా ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజు ఫోటో, బ్లడ్ గ్రూప్ వివరాలు, ఎమర్జెన్సీ సమయంలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. విశేషం ఏంటంటే, మీరు దరఖాస్తు చేసుకున్న రోజునే, కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే ఈ కార్డును జారీ చేస్తారు. ఈ కార్డును డిజిటల్ రూపంలో అందిస్తారు. దీనిని దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. అసలు ఈ సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ కార్డు ఉంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు సేవలు పొందడం చాలా సులభం అవుతుంది. ముఖ్యంగా రవాణా రంగంలో ఈ కార్డు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సు టికెట్ ధరలో 25% రాయితీ లభిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు మినహాయించి, మిగతా ప్రతి ఆర్టీసీ బస్సులో సీనియర్ సిటిజన్ల కోసం 2 సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి. ఇక రైల్వే ప్రయాణంలో, రైల్వే స్టేషన్లలో వీరికి ప్రత్యేక టికెట్ కౌంటర్లు, వీల్చైర్ సదుపాయం ఉంటుంది. లోయర్ బెర్త్ కేటాయింపులో వీరికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బెర్త్లు, థర్డ్ ఏసీలో 4, సెకండ్ ఏసీలో 3 బెర్త్లను సీనియర్ సిటిజన్ల కోసం కేటాయిస్తారు. అయితే ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వారికి పద్ధతిలో ఉంటుంది. ప్రయాణాలే కాకుండా ఇతర సేవల్లో కూడా ఈ కార్డుతో చాలా లాభాలు ఉన్నాయి. కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో 10% తగ్గింపు ఉంటుంది. కోర్టు కేసుల విచారణలో వీరికి ప్రాధాన్యత ఇస్తారు. పిటిషనర్లు కోరితే ప్రత్యేక విచారణ తేదీలను కేటాయిస్తారు. బ్యాంకుల్లో ప్రత్యేక క్యూ లైన్లు ఉంటాయి. అంతేకాకుండా, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎఫ్డి అదనపు వడ్డీ లభిస్తుంది. 60 నుంచి 79 ఏళ్ల వారికి 0.5% అదనపు వడ్డీ, 80 ఏళ్లు దాటిన వారికి 1% అదనపు వడ్డీ లభిస్తుంది. ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. చూశారుగా, కేవలం ఒక కార్డుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఉండే పెద్దవారికి ఈ విషయానికి తెలియజేసి, వెంటనే గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి ఉచితంగా ఈ కార్డును తీసుకునేలా చూడండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాల కోసం మన తెలుగు డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు నలుగురికి ఉపయోగపడేలా షేర్ చేయండి. ధన్యవాదాలు.